ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చారు వెళ్ళమ్మా, వెళ్ళు. సీను, మీ అమ్మ చెప్పినట్టు మీరిద్దరూ పూజను మొదలు పెట్టండి. కూర్చోండి. వెళ్ళరా. పూజ చేసేటప్పుడు ఎవరైనా మంచి పాట పాడితే బాగుంటుంది. మా చారు పాటలు బాగా పాడుతుంది. అయితే ఇంకే, అమ్మా చారు పాట పాడమ్మా. నేనా? కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు, అవి నీపైనే వాలేనేమో కొంచెం గమనించు. చుమ్ 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 చుమ్. ఇప్పటిదాకా పరిచయమైనా లేకపోవచ్చు, అవి ఎప్పటి నుంచో నీ కోసమని చూస్తూ ఉండొచ్చు. నువ్వు రాగానే రెప్పల రెక్కలు చాచి ఎగరచ్చు. చుమ్ 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 చుమ్. ఇప్పటిదాకా పరిచయమైనా లేకపోవచ్చు, అవి ఆ, అయ్యో ఆపమ్మా, ఏంటి? పాడొద్దు. దేవుడు ముందు ఈ పాట. నాకు ఈ పాటే వచ్చు. ఈ పాట నాకు చాలా ఇష్టం. అలాంటి పాటలు పాడుకునేది పెళ్లికి ముందు, పెళ్ళయ్యాక కాదు కదా. నువ్వు ఇప్పుడు ఇంటి కోడలివి. ఇంటి పనులన్నీ చక్కగా చేసి ఇలాంటి పాట పాడితే అందరూ ఏమనుకుంటారు? ఏంటి, అన్ని పనులు చేసిందా? ఆ, అవునత్తయ్యా, ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు వేసింది. అంట్లు తోమి ఇల్లు శుభ్రం చేసింది. అదుగదుగో ఉగాది పచ్చడి కూడా పెట్టింది. అమ్మో, అంత పని చేసినా మనిషి ఏంటి ఇంకా నలగలేదు? అదెందుకు నలుగుతుంది? చేసింది మేం కదా. జానకి, నువ్వు పాడు. నేను కాదులేండి, ఆజ్య పాడుతుంది. నేను దేవుడు ముందు పాట పాడితే పుణ్యమేనమ్మా. రా కూర్చో, పాడు. చూసావా పార్వతి, మా అమ్మ కూడా దాని పార్టీలో చేరిపోయింది. అటు వదినేమో నా కోడలు పాడలేకపోయిందని ఆద్యని చారు కన్నా గొప్పగా చూపించాలని దాంతో పాడిస్తుంది. నిజమే వదినా, నేనంత దూరం ఆలోచించలేదు. అయినా దానికి మన పాటలు ఎక్కడొస్తాయి? ఏ ఇంగ్లీష్ పాటో పాడి మా అన్నయ్యతో తిట్టించుకుంటుంది చూడు. ఆద్య, వెళ్ళమ్మా, వెళ్ళి పాడు. వెళ్ళమ్మా, కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.